ఈ విధంగా క్రోధ తామ్రాక్షుడై లక్ష్మణస్వామి రావణాసురుడి మీదకి వస్తూ ఉన్నాడు. రావణాసురుడు నీలుణ్ణి జయించినటువంటి వాడై వేగంగా తన రథాన్ని లక్ష్మణస్వామి వైపు పంపిస్తున్నాడు. పొమ్మన్నాడు సారథిని. ఆ లక్ష్మణస్వామి వైపుగా తీవ్రంగా కోపంతో రావణాసురుడు వస్తూ ఉన్నాడు. లక్ష్మణస్వామి సాక్షాత్ ఆదిశేషుడు. ఆయన కోపం రాకూడదు, కానీ కోపం వస్తే ఎవరు ఆపలేరు. అటువంటి బలపరాక్రమ సంపన్నుడైనటువంటి లక్ష్మణునితో యుద్ధానికి రావణాసురుడు వచ్చాడు. ఇద్దరు ముఖాముఖి అందుబాటులోకి వచ్చారు. అప్పుడు ఈ లక్ష్మణస్వామి మీద బాణ వర్షం కురిపించేస్తున్నాడు రావణాసురుడు. లక్ష్మణస్వామి రావణాసురుడి యొక్క పరాక్రమాన్ని చూసి, ఇటువంటి వాడితో యుద్ధం చేస్తే కదా మనకు పేరు వచ్చేదని చెప్పి లక్ష్మణస్వామి ఏం చేశాడంటే తన యొక్క ఆ శరలాఘవాన్ని చూపిస్తున్నాడు. శరలాఘవాన్ని చూపిస్తున్నాడంటే ఆ రావణాసురుడి యొక్క ధ్వజం మీద, సారథి మీద, గుర్రాల మీద, రథం మీద, రథ చక్రాల మీద, రావణాసుడి శరీరం మీద మొత్తం బాణ వర్షం కురిపించేస్తున్నాడు. ఆ బాణ వర్షం దెబ్బకు తట్టుకోలేకపోతున్నాడు రావణాసురుడు. రావణాసుడి యొక్క ధనస్సును ఒక్క దెబ్బకి ఇరిచేశాడు లక్ష్మణస్వామి. రావణాసురుడు ధనస్సు ఇరిగి అవతల పడిపోయింది. వెంటనే రావణాసురుడు ఇంకొక ధనస్సు తీసుకున్నాడు. ఆ ధనస్సును కూడా ఇరగొట్టేశాడు. ఇక రావణాసురుడికి ధనస్సు ప్రయోగించేటువంటి అవకాశం లేకుండా కొడుతున్నాడు ఆ లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి యొక్క ప్రభావాన్ని చూసినటువంటి వాడై రావణాసురుడు అనుకుంటున్నాడు, ఈ లక్ష్మణుడు మహాబలపరాక్రమ సంపన్నుడైనట్టున్నాడు. నేను దేవేంద్రుడిని కూడా నిర్జించాను గాని ఇటువంటి పరాక్రమవంతుడిని చూడలేదు. ఇక నా దగ్గర ఉండేటువంటి ఆయుధాలేమీ లక్ష్మణస్వామి మీద పనిచేసేటట్టు లేవు. ఒక్క ఆయుధం, ప్రత్యేకమైన ఆయుధం ఉంది, దాన్ని ప్రయోగిస్తామని చెప్పి బ్రహ్మదేవుడు అనుగ్రహించినటువంటి శక్తి అనేటువంటి ఒక ఆయుధం ఉందన్నమాట. దాన్ని ప్రయోగించకపోతే లక్ష్మణస్వామి ఇంక మనకు అழிవిగాడని చెప్పి ఆ రావణాసురుడు శక్తి అనేటువంటి ఆయుధాన్ని అభిమంత్రించి లక్ష్మణస్వామి మీద కొట్టాడు. ఆ లక్ష్మణస్వామి దగ్గరకు ఆ శక్తి అనేటువంటి ఆయుధం వచ్చినటువంటిదై లక్ష్మణస్వామి యొక్క శరీరాన్ని చీల్చుకుని అవతలికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే చీల్చుకుని అవతలికి పోయిందో పెద్దగా రక్తం కక్కుని లక్ష్మణస్వామి అరుస్తూ పడిపోయినాడు. అక్కడ అరుస్తూ పడిపోయిన తర్వాత ఆ లక్ష్మణస్వామి అరుస్తూ ఎప్పుడైతే పడిపోయినాడో ఆ శక్తి అనేటువంటి ఆయుధం అలా లక్ష్మణస్వామిని పడగొట్టేసి మరలా వచ్చి రావణాసురుడి యొక్క రథంలో చేరిపోయింది అనమాట. అటువంటి శక్తిని బ్రహ్మదేవుడు ఇచ్చున్నాడు రావణాసురుడికి. ఎప్పుడైతే లక్ష్మణస్వామి పడిపోయినాడో క్రింద పడిపోయినాడు అంటే ఆయన రథం మీద లేడు, క్రిందనే ఉన్నాడు లక్ష్మణస్వామి. లక్ష్మణుడికి రథం లేదు కదా, భూమి మీద పడిపోయినాడు. పడిపోగానే ఈ రావణాసురుడు ఏం చేశాడంటే హుటాహుటిగా రథంలో నుంచి దూకాడు కిందకి. దూకేసి నేరుగా లక్ష్మణుని దగ్గరకు పోయి, రావణాసురుడు ఉద్దేశం ఏంటంటే లక్ష్మణస్వామిని తీసుకుని తన రథంలో పెట్టుకుని లంకకెత్తుకుని వెళ్ళిపోవాలి. ఈ లక్ష్మణుణ్ణి గాని బంధించి పెట్టేస్తే రాముడు ఇంక యుద్ధం చేయలేడు, వీళ్ళని చంపడం తేలిక అనుకుని లక్ష్మణస్వామిని తన రథంలోకి కూర్చోబెట్టుకోవడానికి వచ్చి లక్ష్మణస్వామిని ఎత్తుతున్నాడు. లక్ష్మణస్వామిని ఎత్తుకొని పోవాలంటే రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తున్నాడు, హిమాలయాలను కదిలించున్నాడు, అనేకమైనటువంటి పరాక్రమంతో అనేకమైన పనులు చేస్తున్నాడు. కానీ ఇక్కడ లక్ష్మణస్వామిని ఎత్తలేకపోతున్నాడు. లక్ష్మణస్వామి లేవడం లేపితే లక్ష్మణస్వామి అలా అరుస్తూ పడిపోయినప్పుడు ఏం చేశాడంటే విష్ణువును స్మరిస్తూ పడిపోయినాడు అనమాట. విష్ణువును స్మరిస్తూ పడిపోయినాడు అంటే ఈయన విష్ణు అంశే కాబట్టి, విష్ణువులోని ఒక భాగమే కదా ఈయన. విష్ణు స్మరణ చేస్తూ నేనే విష్ణువును అని అనుకుంటూ పడిపోయినాడు. ఆ శక్తి, విష్ణు శక్తి ఆయనలో ఉంది కాబట్టి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. రావణాసురుడు మందర పర్వతాన్ని ఎత్తాడు, కైలాస పర్వతాన్ని ఎత్తాడు, హిమాలయాలను కదిలించాడు, కానీ ప్రపంచాన్ని మొత్తాన్ని ఎత్తలేదు కదా.
ఈ విష్ణు అంశ అనేటువంటిది ప్రపంచం మొత్తం, విష్ణు అంటే ప్రపంచం అంతా వ్యాపించిన వాడు కదా, అటువంటి విష్ణు శక్తి ఎప్పుడైతే ఈ యొక్క లక్ష్మణస్వామిలో ఉందో అది రావణాసుడు కదిలించలేకపోయినాడు. ఎత్తుతున్నాడు లక్ష్మణస్వామిని, ఎట్టైనా గబగబ తీసుకొని పోయి రథంలో పెట్టాలని ఆ ప్రయత్నం చేస్తూ ఉండేటప్పుడు లక్ష్మణస్వామి ఎంత చేసినా లక్ష్మణస్వామి సృహ కోల్పోయి పడిపోయి ఉన్నాడు, కానీ ఈయన ఎత్తితే లేవడం లేదు. అప్పుడు ఆ రావణాసుడి యొక్క ప్రయత్నాన్ని చూసి అప్పుడే ఆంజనేయ స్వామికి స్పృహ వచ్చిందనమాట. ఆంజనేయ స్వామిని కొట్టేసి ఉన్నాడు కదా రావణాసురుడు, ఆయన స్పృహ పడిపోయి ఉన్నాడు కదా, ఆంజనేయ స్వామి స్పృహలోకి వచ్చేటప్పటికి ఇక్కడ లక్ష్మణస్వామిని ఎత్తుకోపోవడానికి ప్రయత్నిస్తున్నాడు రావణాసురుడు. ఒక్క సింహనాదం చేసి ఒక్క ఎగురున వచ్చినటువంటి వాడై రావణాసురుడు ముందు దూకాడు. ఎవరు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి దూకి, ఒరే మా లక్ష్మణుని నువ్వు తాకుతావట్రా అని చెప్పి పిడికిలితో రావణాసుడి వక్షస్థలం మీద ఒకటే గుద్దాడు. అది ఎంత తీవ్రంగా గుద్దాడంటే రావణాసుడు ఎర్రిగా కొడుతూ వెనక్కి పడిపోయినాడు అనమాట. పడిపోయి ఆ పెద్దగా అరుస్తూ స్పృహ కోల్పోయినాడు రావణాసుడు. ఆ రావణాసుడు పడిపోయేటట్టుకి ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే ఆ రామచంద్రమూర్తిని దలుచుకుని లక్ష్మణస్వామిని ఎత్తుకున్నాడు. లక్ష్మణస్వామిని తేలిగ్గా ఎత్తుకున్నాడు ఆయన. రావణాసుడు ఎత్తలేకపోయినాడు, ఆంజనేయ స్వామి ఎత్తేశాడు. ఆ ఎత్తి భుజాన్ని వేసుకున్నటువంటి వాడై వేగంగా రాములు వారి దగ్గర తీసుకోపోతున్నాడు లక్ష్మణస్వామిని. ఆ లక్ష్మణస్వామి దగ్గరకు ఆంజనేయ స్వామి లక్ష్మణుడిని తీసుకోపోతుంటే రాములు వారి దగ్గరకు ఆంజనేయ స్వామి ఎందువల్ల ఎత్తగలిశాడయ్యా ఆదిశేషుడైనటువంటి ఆ లక్ష్మణస్వామిని అంటే ఆయనకుండే విష్ణు భక్తి, ఆయనకుండే రామ భక్తి, వీటి వల్ల ఎత్తగలిశాడు అనమాట. తీసుకుని రాములు వారి దగ్గరికి పోతున్నాడు. ఇంత లోపల రావణాసుడు స్పృహ వచ్చిందనమాట. స్పృహ వచ్చి ఆంజనేయ స్వామి మీద బాణవర్షం కురిపిస్తున్నాడు. అంటే లక్ష్మణస్వామిని తీసుకెళ్లేటువంటి ఆంజనేయ స్వామి మీద ఎన్ని బాణాలు గుచ్చుకున్నా, ఏం చేసినా, రావణాసుడు ఎంత ప్రయత్నం చేసినా ఆ ఆంజనేయ స్వామి లెక్క చేయకుండా తన మీద గుచ్చుకునేటువంటి బాణ పరంపరల వల్ల శరీరం అంతా కూడా రక్తధారలు, రక్త ప్రవాహం అయిపోతున్నా గాని, నదీ ప్రవాహం మాది రక్తం ప్రవహిస్తున్నా గాని భయపడకుండా ఆ లక్ష్మణస్వామిని తీసుకుపోయి రాముడి దగ్గర పెట్టాడు. రామచంద్రమూర్తి ఒక్కసారి లక్ష్మణస్వామిని చూశాడు. లక్ష్మణస్వామిని చూసి లక్ష్మణస్వామిని మోర్చగొట్టినటువంటి రావణాసురుడి మీద తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. తీవ్రమైనటువంటి కోపం వచ్చి ఆ రామచంద్రమూర్తి రావణాసురుడి మీదకి వస్తున్నాడు యుద్ధానికి. ఇంతలో సకల వైద్యులు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా లక్ష్మణస్వామికి మూర్ఛ తేరేదానిగా మందులు వాడుతున్నారు. అప్పుడు ఈ రావణాసురుడు విజృంభణ చూసినటువంటి వాడి రాములు వారు ఎప్పుడు వచ్చాడో అప్పుడు రావణాసురుడు తన రథంలో ఎక్కి రాముడి మీదకి యుద్ధానికి వచ్చాడు. మొట్టమొదటిసారిగా రామ రావణులు ఇద్దరూ కూడా యుద్ధ రంగంలో కలుసుకున్నటువంటి దృశ్యం ఇదన్నమాట. దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. దేవతలందరూ కూడా ఈ యుద్ధాన్ని తిలకించాలా అని చెప్పి వచ్చారు. తిలకించాలా అని చెప్పి వస్తే రామ బాణ పరంపరలు రావణాసురుడు ఎప్పుడు రుచి చూడలేదు. ఆ రావణాసురుడు ప్రయోగించేటువంటి బాణ పరంపరలన్నీ కూడా ఖండిస్తూ రామ బాణ వర్షం ఆ రావణాసురుడి మీద వస్తూ ఉంటే రావణాసురుడు చెలించిపోతున్నట్ట. ఎలాగయ్యా? ఒక్క బాణంతో ధ్వజాన్ని ఇరగ్గొట్టేశాడు, ఒక్క బాణంతో సారథిని చంపేశాడు రాములు వారు, ఒకే బాణంతో గుర్రాలు చంపేశాడు, 2 బాణాలతో రథ చక్రాలు కొట్టేశాడు. రావణాసురుడు యుద్ధం చేసే అవకాశమే లేదు. రావణాసురుడు ధనుస్సు ఎక్కుపెట్టి బాణాన్ని తీసి సంధించే లోపలే ఆ బాణాన్ని ఇరగ్గొట్టేస్తున్నాడు ఈయన. అప్పుడు ఆ విధంగా బాణ వర్షం కురిపించి దివ్య తేజస్సుతో వెలిగేటువంటి రామచంద్రమూర్తిని చూసి రావణాసురుడు అనుకుంటున్నాడు, యో వజ్రపాత అశని సన్నిపాత అన్న చక్షుబేనాపి చాల రాజా సరామ బాణాభిహతో పృశాస్తస్య చాల చాపం చమోచ వీరః. దేవేంద్రుడు వజ్రాయుధంతో కూడా చెలించలా రావణాసురుడు. పెద్ద పెద్ద పర్వతాలతో కొట్టినా చెలించలే, పెద్ద వృక్షాలతో కొట్టినా చెలించలే.
అశని సన్నిపాత పిడుగులు బట్టా చెల్లించేవాడు కాదు రావణాసుడు. అటువంటి రావణుడు చచాల వణికిపోతున్నాడు. ఎందువల్ల? సరామ బాణాభిహతో పృశార్తస్య చాల చాపం చమోచ వీరః. ఆ ధనస్సు మాత్రం చేతిలో వణికిపోతుంది. రావణాసురుడికి దడొచ్చేస్తుంది. రామ బాణ పరంపరలను తట్టుకోలేకపోతున్నాడు. రాముడికి ఎంత పరాక్రమ, రాముడంటే ఈయన అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు. ఆ రోజు మారీచుడు చెప్తే వినలేదు. మారీచుడు రామబాణం యొక్క దెబ్బ నాకు తెలుసు, ఇప్పుడు ఎక్కడ చూసినా గాని రా అనే శబ్దం వినబడితే రత్నం అన్నా, రాశి అన్నా, రమ్యం అన్నా, ఏదన్నా రా అనే శబ్దం వింటేనే భయంగా ఉంది నాకన్నాడు. రామబాణం యొక్క దెబ్బ నీకు తెలియదు రావణ అని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఇప్పుడు రాముడి యొక్క బాణాలు వచ్చి తగులుతుంటే ఆ మారీచుడు గుర్తొస్తున్నాడు. అహో మారీచా, నువ్వు చెప్పినటువంటి మాట నేను వినలేదు, ఇది సామాన్యమైనటువంటి శక్తి కాదు, అమోఘమైనటువంటి శక్తి అని రావణాసుడు అనుకుంటున్నాడు. అనుకుంటూనే ఉన్నాడు గాని ఇంత లోపల రథం మొక్కలైపోయింది, ధ్వజం మొక్కలైపోయింది, ఈయన కిరీటం పడిపోయింది. ఈ సందర్భాన్ని ఏమంటారంటే ఒక్క బాణంతో రావణాసుడి కిరీటాన్ని, ఆ మకుట భంగం అంటారు దాన్ని, మకుటం అంటే కిరీటం, ఆ మకుటాన్ని దోసేశాడు. రావణాసుడి కిరీటం కింద పడిపోయింది. కిరీటం కింద పడిపోవడం అంటే శిరస్సు కింద పడిపోయినట్టే లెక్క అన్నమాట. ఆ మకుట భంగ ఘట్టాన్ని, రాముడి యొక్క పరాక్రమాన్ని, రావణుడి యొక్క శృంగ భంగం అంటారు దీన్ని. అవమానం యొక్క ఘట్టాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఎలాంటి వ్యాధులు ఉండవు. రామానుగ్రహం వల్ల రాముడి యొక్క శరీరంలో దూరినటువంటి బాణ పరంపరలు ఎట్టయితే రావణాసుడి యొక్క అహంకారాన్ని పక్కకు తీసేస్తున్నాయో, అట్ట ఈ ఘట్టాన్ని వినినటువంటి వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, సకల వ్యాధులు నశిస్తాయట. అంత గట్టిదైనటువంటి దృశ్యం ఇది. ఆ విధంగా రావణాసురుడు రథభంగం అయిపోయింది, శృంగభంగం అంటే కిరీటం పడిపోయింది, ధనస్సు ఇరిగిపోయింది, నేల మీదకి వచ్చేసాడు రావణాసురుడు. నిరాయుధుడైపోయినాడు. నిరాయుధుడైపోయి ఇక రాములు వారితో యుద్ధం చేయడం కాదు, ఒక్క బాణం ప్రయోగిస్తే రావణాసుడి శిరస్సు ఎగిరిపోతుంది. అట్ట నిరాయుధుడైపోయి దిక్కులేని వాడైపోయి నేల మీద పడిపోయి ఉన్నాడు రావణాసురుడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారిగా రావణాసుడితో మాట్లాడాడు. రావణ, నేను నిరాయుధుడిగా ఉండేవాణ్ణి, అసమర్థుడిగా ఉండేవాణ్ణి, అలిసిపోయిన వాణ్ణి, అశక్తుణ్ణి నేను సంహరించను. నీవు యుద్ధంలో అలిసిపోయి ఉన్నావు, నిరాయుధుడిగా ఉన్నావు, రథం లేకుండా ఉన్నావు, నేల మీద ఉన్నావు. కాబట్టి ఇంత ఐశ్వర్యంతో ఉండేటువంటి వాడివి, ఆ ఐశ్వర్యాన్ని, శౌర్యాన్ని అంతా కూడా దూరం చేసుకుని దిక్కులేని వాడిగా ఉండేటువంటి నిన్ను చంపితే నా పరాక్రమానికి అపకీర్తి. కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళిపో, లంకా నగరానికి వెళ్ళిపో, ప్రశాంతంగా రాత్రికి నిద్రపో, సుష్టుగా భోంచేయి, హాయిగా నీవు అనుభవించాల్సిన సుఖాలన్నీ అనుభవించు. ఉదయం లేచి శివపూజ చేసుకో, నీ భక్తి శ్రద్ధలతో నిన్ను అనుగ్రహించాల్సినటువంటి దేవతలందరినీ ఆరాధించు. నీ యొక్క శక్తి సామర్థ్యాలంతా కూడా ఒక్కసారి ఆలోచించుకో. అప్పుడు ధైర్యం చేసుకుని సపరివారుడవై, నీ ఒక్కడివే కాదు, నీ లంకలో ఉండేటువంటి నీ బలగాలన్నిటినీ కూడా తీసుకుని రేపు ఉదయం యుద్ధానికి రా. అప్పుడు రామ పరాక్రమం అంటే ఏందో చూస్తూ, అప్పుడు నిన్ను యుద్ధంలో ఏం చేస్తానో అప్పుడు చూద్దువు. ఇట్లా నిరాయుధుడిగా ఉండేటువంటి వాణ్ణి చంపడం నాకు ధర్మం కాదు, కాబట్టి వెళ్ళిపో అన్నాడు. శిరస్సు ఉంచుకున్నాడు రావణాసురుడు. ఏం అర్థం కాలేదు. ఇంకా రాముడు ఎన్నన్నా ఏం చేసినా రాముడిని ఏం చేసే పరిస్థితి లేదన్నమాట. అంటే ఆ రావణాసురుడి యొక్క శక్తి రామశక్తి ముందు ఒక్క క్షణం సేపు చాలలేదన్నమాట. ఇన్ని లక్షల సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రావణాసురుడు
త్రిలోకాలను గడగడ వణికించినటువంటి రావణాసురుడు రాముడి దగ్గరకు వచ్చి ఒక్క 10 నిమిషాలు యుద్ధం చేయలేకపోయినాడు. కాబట్టి అప్పుడు రావణుడు తల వంచుకున్నటువంటి వాడై నేరుగా తన యొక్క లంకా నగరంలోకి ప్రవేశించాడు. ఆ లంకా నగరంలోకి ప్రవేశించడానికి కూడా ఈయనకి అక్కడ రథం లేదు. తల వంచుకొని నడిచిపోతూ ఉంటే ఇక సైనికులు వచ్చి రథం తీసుకువచ్చి రథంలో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయినాడు. తర్వాత రాములు వారు వెనక్కి వచ్చినటువంటి వాడై సుషేణాదులతో చెప్పి లక్ష్మణునికి వైద్యం చేస్తే లక్ష్మణుడు మళ్ళా స్పృహలోకి వచ్చినటువంటి వాడై సంతోషంగా లేచాడు. సంతోషంగా లేచిన తర్వాత రామచంద్రమూర్తి సంతోషంగా ఉన్నాడు. సంతోషపడుతూ ఉన్నారు వీళ్ళు రామలక్ష్మణులు. రావణాసురుని మొదటిసారిగా యుద్ధరంగంలో మొదటి రోజు యుద్ధంలో అవమానించి వెనక్కు పంపించాడు రాముడు. ఈ దృశ్యాన్ని చూచినటువంటి వానర సైన్యమంతా కూడా హర్షధ్వనాలు చేస్తూ సింహనాదాలు చేస్తున్నారు. ఇక రావణుడు మన వల్ల ఏం చేయలేరని చెప్పి ధైర్యం వచ్చింది యొక్క వానరులకు. వానరులందరూ విజయోత్సాహంతో ఉరకలు వేస్తూ ఉండే సమయంలో రావణాసురుడు అవమాన భారంతో లంకా నగరానికి ప్రవేశించినటువంటి వాడై అవమాన భారంతో తల వంచుకుని దుర్యోధనుడు మయసభలో అవమానపడిన తర్వాత తన అంతఃపురానికి పోయి ఎలా బాధపడ్డాడు, అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి చేత యుద్ధరంగంలో అవమానపడినటువంటి రావణాసురుడు సభ చేసినటువంటి వాడై మంత్రులందరినీ పిలిపించాడు. ఆ రోజు రాత్రే సభ, అంటే ఉదయాన్ని మళ్ళీ యుద్ధానికి పోవాలి. మంత్రులను పిలిపించి చెప్తున్నాడు. అంటే మంత్రులంటే ప్రహస్తుడు వీళ్ళందరూ చచ్చిపోయినారు, ఇంక మిగిలిన వాళ్ళేనన్నమాట. మిగిలిన వాళ్ళనంతా కూడా రప్పించి, సభికులారా, మహామంత్రులారా, ఈ విధమైనటువంటి అవమానం రాముడి చేత నాకు జరిగింది. ఇప్పటికి చరిత్రలో నాకు ఇటువంటి అవమానం జరగలేదు. ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాడో రావణాసురుడు చూడండి. ఈ రాముడు ఎవరో కాదు, అలా చెప్తున్నాడు. అనరణ్యుడు అని ఇక్ష్వాకు వంశంలో ఒకానొక రాజు ఉన్నాడు. అనరణ్యుడితో నేను ఒకసారి యుద్ధం చేశాను. ఆ అనరణ్యుడు కోపంతో నన్ను ఒక శాపం పెట్టాడు. మా వంశంలో పుట్టిన వాడే నిన్ను సంహరిస్తాడు అని చెప్పాడు. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడే ఈ రాముడు. కాబట్టి అనరణ్యుడు పెట్టినటువంటి శాపం నాకు సమీపించినట్టుంది. లేకపోతే రాముడు నన్ను ఈ విధంగా అవమానిస్తుంటే దేవేంద్రుణ్ణి కూడా జయించినటువంటి నేను ఏమీ చేయలేక నిశ్చేష్టుణ్ణి చూస్తూ ఉండిపోయినాను. తరువాత వేదవతిని అవమానించాను. ఆ వేదవతే సీత అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ వేదవతే సీతగా పుట్టినట్టున్నది. ఆ అనరణ్యుడి శాపమే రామచంద్రమూర్తి రూపంగా వచ్చినట్టున్నది. ఇక పుంజక స్థల, రంభ, నలకూబరుడు, బ్రహ్మదేవుడు వీళ్ళందరి శాపాలు నాకున్నాయి. అవన్నీ కూడా ఒక్కసారిగా నాకు వచ్చినట్టున్నాయి. కాబట్టి ఈ సంక్షోభాన్ని యొక్క పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అంటే ఏం చెప్తున్నాడు? నాకు పరాక్రమం చాలడం లేదని కాదు, నాకు ఈ శాపాలన్నీ ఉన్నాయి. ఆ శాపాలన్నీ ఇప్పుడు నన్ను ముట్టడించేశాయి. ఇప్పుడు ఎదుర్కోవడానికి చాలా ఆందోళనగా ఉంది. కానీ మనం ఎదుర్కొనక తప్పదు. ఆ రాముణ్ణి జయించాలంటే నేను పోయి కూడా వెనక్కి వచ్చానంటే తెలుసుకొని వచ్చాను రాముడు ఎంత పరాక్రమవంతుడో. ఇక మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే కుంభకర్ణుని లేపాలి అని చెప్పాడు. ఏమంటే కుంభకర్ణుడు లేవంది గాని యుద్ధంలో వానరులు రామలక్ష్మణులు మరణించేటట్టు లేరు. కుంభకర్ణుడు మంచి నిద్రలో ఉన్నాడు. మొన్ననే లేచి నాతో మాట్లాడి మొన్న సభా మండపానికి వచ్చి మరలా పోయి నిద్రలోకి జారుకున్నట్టున్నాడు. ఇప్పుడల్లా లేవడు.
మామూలుగా 6 నెలలు నిద్రపోయి లేచాడంటే ఆహారం తీసుకుని మళ్ళీ పండుకుంటాడు, మళ్ళీ నిద్రపోతూనే ఉంటాడు. కాబట్టి ఈ కుంభకర్ణుడు వస్తే గాని ఈ వానరాలంతా కూడా మింగేస్తాడు మా కుంభకర్ణుడు. కాబట్టి కుంభకర్ణుడిని నిద్ర లేపండి, కుంభకర్ణుడిని తీసుకుని వెళితే గాని మనకు పని అవ్వదని చెప్పి కుంభకర్ణుడిని నిద్ర లేపడానికిగా యూపాక్షుడు అనేటువంటి సేనానాయకుడిని చెప్పాడు. సేనానాయకుడితో ఏం చెప్పాడంటే, నువ్వు సకల సైన్యాలను తీసుకుని, ఇది కూడా యుద్ధానికి పోయినట్టే, ఏది యుద్ధానికి పోవడం ఎంత పనో దానికంటే కష్టమైనటువంటిది కుంభకర్ణుని నిద్ర లేపడం అన్నమాట. కాబట్టి కుంభకర్ణుని నిద్ర లేపవలసింది యూపాక్ష అని ఆదేశించాడు. ఆదేశించి ఈయన ఈ కుంభకర్ణుడికి కావలసినటువంటి ఆహార పదార్థాలు అంటే కొన్ని వందల గొర్రెలు, కొన్ని వందల మహిషాలు, కొన్ని వందల వరాహాలు, ఇవన్నీ కూడా మాంసంగా చేసి పెడితే గానీ ఆయన చాలదు. కొన్ని టన్నుల ఆహారం కావాలన్నమాట ఆయనకి. ఆ ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధం చేసుకుని కుంభకర్ణుడు నిద్ర లేవంగానే ఆహారం ఆకలి 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 అంటూ లేస్తాడు. వెంటనే తనకు తగినటువంటి ఆహారం ఎదురుగా గాని లేకపోతే మిమ్మల్ని తినేస్తాడు. కాబట్టి ఆహారం సిద్ధం చేసుకొని బయలుదేరండి అని చెప్పి ఆ రావణాసురుడు కుంభకర్ణుడిని నిద్ర లేపడానికిగా యూపాక్షుడిని ఆదేశిస్తే, అలాగేనని చెప్పి యూపాక్షుడు మహాబల పరాక్రమ సంపన్నులైనటువంటి వాళ్ళు అనేక మంది యోధులను తీసుకుని కుంభకర్ణుడింటికి పోయినట్టే. కుంభకర్ణుడింటికి పోతే కుంభకర్ణుడి ఇల్లు తలుపు వేసిందనమాట. తలుపు కూడా చాలా పెద్దది ఉంటుంది. తలుపు తీయంగానే ఆ లోపల నుంచి వచ్చేటువంటి గాలికి ఈ పోయినటువంటి సైన్యం అంతా కొట్టుకోపోయిందనమాట. మరలా వాళ్ళు ఎంతో బలవంతంగా లోపలికి వస్తే మళ్ళీ ఈసారి పీల్చుకునే గాలికి లోపలికి వెళ్ళిపోయినారు వీళ్ళు. అంటే ఆయన నిద్రపోతూ శ్వాస వదులుతూ శ్వాస తీస్తుంటే పెద్ద గుహలు ఉన్నట్టుగా ఉన్నాయి ఆయన యొక్క ముక్కు తొర్రలు. ఆ ముక్కు తొర్రలేకి పీల్చినప్పుడు వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వదిలినప్పుడు వస్తున్నారు. అటువంటి కుంభకర్ణుని ఎలా నిద్ర లేపాలా అని చెప్పి బలవంతంగా ఎలాగో అలాగే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఒళ్ళంతా చందనం పూశారట, చల్లదనానికి లేస్తాడని. చందనం పూస్తే ఆయన ఏం లేలే, ఎంత చందనం పూసినా లేలేదు. తర్వాత పర్వతాకారుడు, మహా పెద్ద శరీరం అన్నమాట అయింది. తర్వాత ఎన్నెన్నో ఉపాచార వాక్యాలు చెప్పారు. సుప్రభాతం పాడారు, లేవలేదు. మంగళవాద్యాలు వాయించారు, లేవలేదు. తప్పెట్లు వాయించారు, లేవలేదు. డప్పులు, కొన్ని వేల డప్పులు వాయించారు. ఈ భయంకరమైనటువంటి శబ్దాలకు ఆయన లేవకపోతే ఈ రాక్షసులందరూ కూడా పెద్దగా అరిచారట. పెద్దగా అరిస్తే ఈ శబ్దం దేవలోకం వరకు వినపడ్డదనమాట. అక్కడ ఉండేటువంటి పశుపక్ష్యాదులు, మృగాలు, ఆ లంకా నగరంలో బయట ఉండేటువంటి అడవుల్లో ఉండేటువంటి యొక్క జీవరాశులు, ఏనుగులు, గుర్రాలు యొక్క రకరకాలైనటువంటి జంతువులన్నీ కూడా భయపడిపోయి గడగడ వణికిపోయి, కొన్ని జీవరాశులైతే దేవలోకానికి పోయినారంటే ఈ శబ్దం వినలేక అక్కడ కూడా శబ్దం తగ్గకపోయిన పాటు మళ్ళీ భూమి మీద పడిపోతున్నారనమాట. అంత పెద్ద శబ్దం వచ్చేటట్టు ఈ రాక్షసులు అరిచినా కానీ కుంభకర్ణుడు చెలించలేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం చేయలేక ఆయుధాలన్నిటితో పొడిచారు. ఎట్లంటే అట్ట కొట్టారు. ఇష్ట ప్రకారం గదలతో కొట్టారు, ముళ్ళ గదలతో కొట్టారు, సూలాలతో పొడిచారు. ఎన్ని పొడిచినా ఆయనకేం తెలియవడం లేదు. అప్పుడు ఇది కాదని చెప్పి 1000 ఏనుగులను తీసుకొచ్చారు. 1000 ఏనుగులను ఆయన మీదకి పంపించారనమాట. ఆ ఏనుగులన్నీ తొక్కేటోటికి 1000 ఏనుగులు ఎప్పుడైతే తొక్కాయో ఆ కుంభకర్ణుడికి ఎక్కడో కొంచెం ఈగ వాలినట్టు అనిపించింది అనమాట. ఈగలు వాలినట్టుగా అనిపించింది 1000 ఏనుగులు శరీరం మీద తిరుగుతుంటే. అప్పుడు వాటిని అట్టట్టు అనుకుంటూ అని అన్నట్టు తలకే చేసేటట్టుకి వీళ్ళందరూ పెద్ద పెద్ద డప్పులు గిప్పులు గందరగోళంగా వాయించేశారు. వాయించేటట్టుకి ఏందబ్బా ఈ కోలాహలం అంటూ ఆవిలిస్తూ లేచేటట్టుకి ఎవరు అన్నాడు. ఎవరు అంటే ఇంతలో నోరు తెరిచాడు. వీళ్ళు ఇంకా మాట పలుకులే, యథాళం ఆహారం పెట్టేశారు అనమాట. ఆహారం పెట్టంగానే ఆకలి కాబట్టి ఆ మహా విశేషంగా ఉండేటువంటి
ఆ రాశి, ఆహారం అన్నం యొక్క రాశి కావచ్చు, మాంసం యొక్క రాశి కావచ్చు, ఇది కొండంత 5-6 హిమాలయ పర్వతం అంత రాసులు పోచున్నారు అక్కడ ఈ పదార్థాలన్నీ. అవన్నీ కూడా ఒక్కసారి తినేసాడు. తినేసి 2000 కడవల కళ్ళు తాగేట ఆయన. మత్తు పదార్థం అంటే పానీయం, అంటే ఈ మత్తు పదార్థ పానీయాలని పంపించున్నాడు రావణాసురుడు. ఈ మాంసాన్ని తినేసి ఈ మత్తు పదార్థాలన్నీ కూడా తాగేసి అప్పుడొక్క త్రేపు దేపి ఎవరు ఏం వచ్చారని చెప్పి అడిగాట నిద్రమత్తులో లేచి. అప్పుడు రావణాసురుడు మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. రావణాసురుడి ఆజ్ఞ అంటే అవును, ఏం జరిగింది ఏంది అన్నాడు. ఏం లేదు, విషయం చెప్పండి నాకంటే ఈ యోపాక్షుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్ట రావణ యుద్ధం జరిగినటువంటిది, ఆ యుద్ధంలో రావణాసుడికి అవమానం జరిగిన విషయం అంతా కూడా చెప్పారు. చెప్తే అలాగైతే మా అన్నను అవమానం చేసినటువంటి వాళ్ళని నేను తినేసి వచ్చేస్తాను, ఆ వానరులందరినీ కూడా నేను మింగేసి అవి వచ్చి అన్నకు కనపడతాలే పోండి అన్నాడు. అప్పుడు యోపాక్షుడు అట్టొద్దు, అన్నగారు ఏం చెప్తే చేయండి, అన్నగారు మిమ్మల్ని తీసుకోరమ్మన్నాడు అన్నాడు. ఏం అవసరం లేదు, నేను ఇట్టే యుద్ధరంగానికి పోయి వాళ్ళందరినీ తినేసి, ఆహారం నాకు భలే ఆకలిగా ఉంది, తినేసి వచ్చేస్తానన్నాడు. అప్పుడు యోపాక్షుడు ఏమంటే కొంచెం ఆగండి మీరు, నేను అన్నగారిని కనుక్కొని వస్తానంటే అప్పుడు నేరుగా రావణాసుడి దగ్గరికి వచ్చి ఇట్ట చెప్తున్నాడు కుంభకర్ణుడు, యుద్ధానికి ఆధారనే వెళ్తాట అంటే రావణాసుడు ఏం చెప్పాడంటే అట్టొద్దు నాయన, వాడిని నా దగ్గరికి రమ్మను మా కుంభకర్ణుడిని, నేను ఆశీర్వదించి ఆ కుంభకర్ణుడికి కొన్ని మాటలు చెప్పి పంపించాలి, మొట్టమొదటి యుద్ధానికి రాకుండా నా వద్దకే రమ్మను అని రావణాసురుడు చెప్పాడు. ఆ విషయాన్ని వచ్చి కుంభకర్ణుడికి చెప్పిన తర్వాత కుంభకర్ణుడు అలాగైతే అన్నగారి దర్శనం చేసుకునే యుద్ధానికి పోతాలి అని చెప్పి ఆమెను స్నానం చేశాట. స్నానం అంటే ఎన్ని వేల లీటర్లో మనకు తెలియదు, అవి ట్యాంకులు మనం చెప్పలేము. స్నానం చేసేసి వస్త్రాలు కట్టుకుని దివ్యాంబరాలు ధరించినటువంటి వాడై ఆ కుంభకర్ణుడు స్నానం అయిన తర్వాత మళ్ళీ 200 కడవల మత్తు పానీయం తాగేట. బాగా కైపెక్కిపోయింది. కైపెక్కినటువంటి ఆ యొక్క కుంభకర్ణుడు రావణాసుడి గృహానికి బయలుదేరాడు. గృహానికి బయలుదేరేటప్పుడు కిరీటం అన్ని పెట్టుకో ఉన్నాడు అనమాట. భుజకీర్తులు, కిరీటం అన్నీ ఉన్నాయి. ఆయన బయలుదేరి ఒక పెద్ద త్రిశూలాన్ని పట్టుకున్నాడు. త్రిశూలాన్ని పట్టుకుని రాజమార్గంలో రావణాసురుడింటికి పోతూ ఉన్నాడు. రావణాసురుడింటికి పోయేటువంటి కుంభకర్ణుడు ఎంత ఎత్తు ఉన్నాడయ్యా అంటే లంకానగరంలో ఉండే కోట గోడలన్నీ ఆయనకి నడువులు ఎత్తు వచ్చున్నాయన్నమాట. ఆ పైన కనపడుతున్నాడు మనిషి. వానరులందరూ కూడా చూసి, అంటే బయట ఉండే దూరంగా ఉండే వానరులందరికీ బ్రహ్మాండంగా దర్శనమిస్తున్నాడు అనమాట. అంటే కోట గోడలే ఆయనకి మోకాళ్ళు ఎత్తున్నాయంటే ఇంక చూడండి. అప్పుడు చూసి వీళ్ళందరూ వానరులు చూసి ఆ ఆకారాన్ని చూసి భయపడి పరిగెత్తేస్తున్నారు. అప్పుడు విభీషణుడు గబగబ రావణాసుడి దగ్గరికి, రాముల వారి దగ్గరికి వచ్చి, రామ, ఈ వానరులందరూ భయపడిపోతున్నారు, ఆయన ఎవరో కాదు కుంభకర్ణుడు, మా అన్నగారు ఆయన. కానీ కుంభకర్ణుడు అంటే వీళ్ళు ఎవరు యుద్ధం చేయరు, ఇంకా ఆకారాన్ని చూసి ఒక్కరు కూడా యుద్ధం చేయరు, అది ఒక యంత్రం అని చెప్పండి, అది ఒక పెద్ద యంత్రం, రావణాసుడి ఇంట్లో ఉండే యంత్రం అది అని చెప్పండి, భయపడరని చెప్పాడు. అప్పుడు రాములు వారు ఏమంటే, నాయన దాన్ని చూసి మీరేం భయపడద్దు, రాక్షసుడు కాదు వాడు, అది ఒక యంత్రం, బొమ్మది అని వానరులకు చెప్పిన తర్వాత వానరులు కొంచెం ధైర్యంతో ఓహో అది బొమ్మ కావాలని చెప్పి చూస్తున్నారట. ఆ కుంభకర్ణుడు అలా వీళ్ళందరికీ దర్శనం ఇస్తూ నేరుగా రావణాసురుడి యొక్క సభకు వెళుతూ ఉన్నాడు. సభకు వెళ్ళిన తర్వాత రావణాసుడు ఏం చెప్తాడో, కుంభకర్ణుడు ఎలా యుద్ధానికి వస్తాడో అనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.